వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను మోజంజాయి మార్కెట్ దగ్గర ఉన్నా. సో అక్కడ వినాయకుడి ఆగమనం కూడా అవుతుంది. సో ఈ మార్కెట్లో మనకి డెకరేషన్ సామాన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, పూజకు సంబంధించి. సో దుర్గాష్టమి అయినా ఇప్పుడు వినాయక చవితి కాబట్టి 2024 ఈరోజు 5th సెప్టెంబర్, హ్యాపీ టీచర్స్ డే. వినాయకునికి సంబంధించిన సామాన్ ఇంకేమో వినాయకుడిని పర్చేస్ చేయడానికి ఇక్కడికి వచ్చాము మేము. బేగం బజార్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అది ధూల్పేట్కి వెళ్తాం మేము వినాయకుని విగ్రహం కొనడానికి. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎంజే మార్కెట్ సైడ్ వస్తే సో వినాయకునికి సంబంధించిన డెకరేషన్ సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఇది బెస్ట్ మార్కెట్ ప్లేస్. ఇదైతే బాగుంది, తీసుకోవాలనుకుంటున్నాము. సో ఒకసారి అడిగి చూస్తాం. ఇక్కడ ఉన్నాయి అన్నీ ఈ షాప్ వాళ్ళంట, చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఇక్కడే పర్చేస్ చేయండి. ముంబైలో పడినట్టే వర్షం చాలా పడుతుంది, హైదరాబాద్లో కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ధూల్పేట్కి కూడా వెళ్ళేది ఉంది. సో లైటింగ్స్ తీసుకోవాలి, ఇంకా ఇవి డెకరేషన్ ఫ్లవర్స్ కూడా తీసుకునేది. సో ఈ షాప్లో కూడా చూసాము, బాగున్నాయి క్లాత్స్. ఇక్కడ చూసుకుంటే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాం మనము. ఈ గల్లీలో కూడా ఉన్నాయి చిన్న షాప్స్. సో ఇప్పుడు ఈ డెకరేషన్స్ ఐటమ్స్లో ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇదొక సపరేట్ వీడియో అవుతుంది ఇప్పుడు. దీని తర్వాత మళ్ళీ వినాయకుడిది సపరేట్గా వీడియో తీస్తాను నేను. ఈ మార్కెట్ లోపల ఫెస్టివల్స్కి అన్నీ దొరుకుతాయి మనకి. ఉస్మాన్ గంజ్ సైడ్. సో ఇవి డెకరేషన్ ఐటమ్స్. ఇవి కూడా బుక్స్ కూడా చూసుకోవచ్చు, బుక్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి ఇటు సైడ్. స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇటు సైడే. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్, పెద్ద పెద్ద మండపాలకి దానికి సెట్ అవుతాయి అన్నమాట. మేము అది గ్రీన్ కలర్ది తీసుకుంటున్నాము. సో ఓపెన్ అర్జున్ ఓపెన్ అవుతా మైధర్కి. సో చూసుకుంటే ఇది చాలా ఓపెన్ అవుతుంది. సో మాకు 400 అని అంటున్నారు. సో ఏమన్నా తగ్గుతుందో ఒకసారి అడిగి చూస్తాం మేము. ఇంత అవుతుంది వినాయకునికి బ్యాక్గ్రౌండ్కి. సో చూసుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి క్లాత్స్ ఉన్నాయి. సో గ్రీన్ కలర్లో ఇది బాగుంది, ఇది తీసుకోవాలనుకుంటున్నాము. కానీ ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు, చాలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఒక గ్రీన్ క్లాత్ అండ్ రెడ్ క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది బ్యాక్గ్రౌండ్కి. అండ్ టేప్ అవన్నీ అవసరం పడతాయి కదా, అందులో ఏమైనా బాగుంటుందా అని చూస్తున్నాము. బ్యాక్గ్రౌండ్కి ఇది కూడా బాగుంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు ఈ షాప్కి. నాకు ఇది కూడా నచ్చింది, ఇది కూడా తీసుకుంటున్నా. ఒకటి 100 రూపీస్ అని అంటున్నారు. 100 రూపీస్కి 1 ఉంటుంది. ఇంకా లైట్స్ కూడా చూస్తున్నాం మనము. సో 120 రూపీస్ అని రాసింది ఆ లైట్, ఒకసారి చెక్ చేయాలి. సో చాలా డిఫరెంట్గా ఉండదు. ఇది చూడండి ఎట్లా డిజైన్ చేశారో, వెళ్తున్నట్టు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. ఇవి ఒకదానికి కట్టేసేయాలంతే. ఇక్కడ ఉన్నాయి దాని స్టాప్. ముందు కూడా ఒక షాప్ పేరు ఆనంద్ డెకరేషన్, మీరు గల్లీలోకి వస్తే ఉంటుంది ఇక్కడ. సో ఈ లైటింగ్ చెక్ చేయించి బిల్ చేయించాలి ఇక్కడ. సో పిలుస్తుంటే ఇంకా రావట్లేదు, బిజీగా ఉన్నారు. ఇంకా 2 డేసే ఉంది కదా, ఈరోజు 5th సెప్టెంబర్. సో లైట్ అయితే క్యాన్సిల్ చేయించాము, అక్కడే తీసుకుంటాం, లేకపోతే ఇంట్లో కూడా ఉంది. దీనిది టోటల్ చేయించేస్తున్నాము. టోటల్ 800 వరకు అయింది, చేసేస్తున్నాము, తీసేసుకున్నాము. సో ఇప్పుడు టైం 8:50 అయిపోతుంది. లైటింగ్ షాప్ ఉంది. సో ఇక్కడ నుంచి లైట్స్ తీసుకోవాలని చూస్తున్నాము. తీసుకున్నాము, లేకపోతే 220 రూపీస్ అని అంటున్నారు. ఈ లైట్స్ చాలా బాగున్నాయి. డెకరేషన్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి. అండ్ బర్త్డేకి సంబంధించి కూడా దొరుకుతాయి, దాని పక్కనే ఉంటుంది ఈ షాప్. బాగానే తక్కువ రేట్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మనం ఇట్లా హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ బర్త్డే ఇలాంటివి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే భేల్పూరి అమ్ముతున్నాడు ఒకతను.
రిసాలా అబ్దుల్లా అని కూడా అంటారు ఈ ఏరియాని. అండ్ న్యూ ఉస్మాన్గంజ్ అనమాట. సో అటు సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మెయిన్ రోడ్ ఉంటుంది. దట్ ఈస్ మెయిన్ రోడ్. వర్షం అయితే ఆగిపోయింది. ఈ గల్లీలోకి మేము వెళ్ళినుండే. అటు ఆగమాన్ అవుతుంది వినాయకుంది, వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ వినాయకుడి ఆగమాన్ అవుతుంది. అస్సలు కనిపించకుండా క్లోజ్ చేసి ఉండే, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. ఓపెన్ చేస్తున్నారు గ్రాండ్గా. సూపర్గా ఉంది లుక్. ఏముంది చూడండి, సూపర్గా ఉంది. ఆగమాన్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. ఓపెన్ చేశారు, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. మొత్తము సూపర్గా ఆగమాన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. చాలా బాగుంది వినాయకుడు అయితే. సో ఇప్పుడు మేము మా అన్న ఆటోకి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో వర్షం కూడా ఆగింది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ధూల్పేట్లో వీడియో తీస్తాను నేను. ఆ వీడియో మొత్తం ధూల్పేట్ది नेक्स्ट पार्ट में वस्तुंदी। अगर आपको वीडियो अच्छा लगा तो लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो। अगली वीडियो आपको धूलपेट की नेक्स्ट पार्ट में मिलेगी। थैंक यू सो मच फॉर वॉचिंग।